అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన సన్నిహిత మిత్రుడు ఇప్పటి వరకు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన బిలియనియర్ ఎలన్ మస్క్ మధ్య హనీమూన్ ముగిసింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలై ఏకంగా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితికి దారితీస్తోంది. ట్రంప్ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన ఫెడరల్ ప్రభుత్వ వ్యయ నియంత్రణ బిల్లును మస్క్ వ్యతిరేకించి ప్రభుత్వ వ్యయ నియంత్రణ విభాగ అధిపతి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనిపై ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ మస్క్ కు ఎంతో చేశానని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి మస్క్ స్పందిస్తూ తన సహకారం లేకుంటే ట్రంప్ మొన్నటి ఎన్నికల్లో గెలిచేవారే కాదన్నారు. దీనిపై ట్రంప్ తిరిగి స్పందిస్తూ ఇంత కృతజ్ఞతారాహిత్యమా అని పేర్కొన్నారు. వివాదం ఈ విధంగా కొనసాగుతుండగానే ట్రంప్ నిన్న మస్క్ కు మరో హెచ్చరిక జారీ చేశారు. ఎలన్ మస్క్ సంస్థలకు ఉన్న ప్రభుత్వ కాంట్రాక్టులను రద్దు చేస్తానని తన సోషల్ మీడియా వేదికగా ట్రూత్ లో ప్రకటించారు. మస్క్ తనతో ఫోన్లో మాట్లాడాలని భావించారని, కానీ తాను అందుకు అంగీకరించలేదని తెలిపారు ట్రంప్. మస్క్ కు మానసిక పరిస్థితి సరిగ్గా లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు.